కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. భయం అంటే ఏంటో తెలియని వాడికి భయాన్ని దగ్గరగా చూపించిన ఒక డైరెక్టర్ ఆయననండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పుకునే మన రవిబాబు గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రోషన్ గారు. ఇటు ఒకసారి చెప్పొచ్చు మీకు. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ తలైవా, మా తెలుగు తలైవా. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో రోషన్. సార్, రేజర్ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ చాలా రోజులు అయిపోయింది అందరం భయపెట్టే ట్రైలర్ కాదు కదా. యా, లాట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్, సస్పెన్స్, హారర్. అసలు మీలాగా ఎవరు సార్ అది మేకింగ్? అది అంత కష్టం, చాలా కష్టం దాన్ని హ్యాండిల్ చేయటం. మీకేంటి అది మధ్యలో కొంచెం ఉప్పేసి కలుపుకొని తాగినంత ఈజీగా ఉంటుంది, మాకు అలా ఉండదు. అలా అనిపిస్తుంది. కానీ నేను తీసే సినిమా కాంప్లికేటెడ్గా ఉన్న ప్రాసెస్ నాకు మైండ్లో కాంప్లికేటెడ్ ఉన్న చూసేవాడికి చాలా సింపుల్గా ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. ఆ కాంప్లికేషన్తో మనం కథ చెప్తే అది ఎక్కదు కదా. సో అంత సింప్లిఫై చేసి స్టోరీని ప్రాపర్గా ఏ ఎమోషన్ అయితే అనుకుంటున్నావు, అది భయం అయితే భయం, నవ్వు అయితే నవ్వు, అది చెప్పడానికి ప్రాసెస్ కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. కానీ ఆ ప్రాసెస్ పర్పస్ సింప్లిఫికేషన్ అనమాట. ఈ సినిమాలో అవునులోనేమో కెమెరా కదలకూడదు, అసలుకి రేజర్లోనేమో కెమెరా ఆగకూడదు. కరెక్ట్గా క్యాచ్ చేసావు బ్రదర్. ఈ సినిమాలో బ్రీఫ్ ఏంటంటే కెమెరామెన్కి కానీ అందరికి ప్రతి షాట్ మూమెంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్, పాయింట్ ఏ టు పాయింట్ బి ట్రావెల్ అయ్యే కథ. సో కెమెరా స్టాటిక్గా పెట్టలేము అనమాట దీంట్లో. సో ఎప్పుడు కెమెరాలో మూమెంట్ ఉండి షార్ట్స్ అన్ని బిజీగా అనిపిస్తేనే మనకి ఓవరాల్ ఆ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని ప్రతి షాట్ మూమెంట్లోనే ఉంటుంది. చిన్న క్లోజప్ అయినా కూడా కెమెరా ఇలా మూవ్ అవుతుంది. ఇది చాలా ఇంగ్లీష్ సినిమాలో చూస్తుంటారు. ఇప్పుడు మైకల్ బే గారి సినిమాల్లో చూస్తే ఆర్మగెడన్, ఆయన సినిమాలు అన్నింటిలోనూ యాక్షన్ సినిమాలు, బట్ ఎవ్రీ షాట్ ఇస్ ఇన్ మూమెంట్. చిన్న షాట్ అయినా కూడా అది మూమెంట్లోనే ఉంటుంది. కీబోర్డ్ మీద షాట్ అయినా సరే, కీబోర్డ్ మీద ఎవరైనా టైప్ చేస్తున్న చిన్న షాట్ ఇన్సర్ట్ అయినా కూడా అలా చిన్న మూమెంట్ ఉంటుంది. అలా డిజైన్ చేసాం. కానీ అలా కదలకూడదని మైండ్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత, బట్ సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ స్పాంటేనిటీ మిస్ అవ్వదా సార్? ఎక్కడ క్రియేటివిటీ కానీ కొంచెం చేంజ్? మీరు అడిగేది స్టాటిక్ కెమెరా షూటింగ్, అది ప్రీ డిజైన్డ్ కదా. అంటే ఇనిషియల్ గా 2-3 రోజులు ఫస్ట్ కెమెరామెన్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన దగ్గరికి వస్తుంటే ఇలా ఎత్తేసేవాడు ఆయన. సో సార్ నేను ప్లీజ్ మన కెమెరా కదలకూడదు అనుకున్నాం, మీరు ఎందుకు సార్ సారీ అనేవాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కెమెరాని ఎప్పుడు ఫైనల్ పొజిషన్కే కంపోజ్ చేసి పెట్టేవాడు. సో యాక్టర్ ఫస్ట్ పొజిషన్లో ఎక్కడున్నా పర్వాలేదు మనకి. సో ఫైనల్ పొజిషన్లో కెమెరాకి ఇచ్చిన మార్క్లో వచ్చి ఆగేటప్పుడు మాత్రం ఆ కాంపోజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అలా డిజైన్ చేసాం అనమాట. కానీ ఎంటర్ ది డ్రాగన్ లాంటి సినిమాలు చూసి పెరిగిన రవిబాబు గారికి ఇప్పుడు ఉన్న ఈ సినిమాలు, ఈ లాజిక్స్, లేకపోతే ఇప్పుడు అసలు ఎక్కుతుందా మైండ్కి? చాలా కామెడీగా అనిపిస్తుంది. ఆ ఫైట్లు చూస్తుంటే. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మన ఆడిటోరియం కూడా రిజెక్ట్ చేయట్లేదు దాన్ని. అవును. ఇప్పుడు యూట్యూబ్లో 10 ఫన్నీయెస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ పెడితే 9 ఎన్నో తెలుగుగా ఉంటాయి ఎక్కువ. సో మరి బట్ ఆడిటోరియం యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఆడియన్స్ ఇస్ ఫైనల్ కదా. బట్ ఆడియన్స్ ఫైనల్ అయ్యి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయలేము దానికి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడైతే డ్రామా ఫేక్గా ఉండి యాక్షన్ ఫేక్గా ఉంటే ఓవరాల్ సినిమాలో ఆ చిన్న ఫేక్నెస్ అనిపిస్తుంది. అందుకే మనం గొప్ప సినిమా అనిపించుకోలేకపోతున్నాం. బట్ ఇదే మనం రియల్గా ప్రజెంట్ చేస్తే, అదే ఫైట్స్ని రియల్గా ప్రజెంట్ చేసి, ఆ డ్రామాని రియల్గా ప్రజెంట్ చేస్తే పే బ్యాక్ ఇంకా బెటర్గా ఉంటుంది, అక్లెయిమ్ కూడా అలాగే బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. కానీ ఇప్పుడు మరి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ డబ్బా కొట్టుకునే మన హీరోస్కి, డైరెక్టర్స్కి ఏం చెప్తారు మరి ఆ విషయంలో? హీరోస్, డైరెక్టర్స్ గురించి నేను కామెంట్ లేదు. బట్ పాన్ ఇండియా అనే మాట మీద ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడ్ బ్రదర్. ఏంటి పాన్ ఇండియా అంటే? నాకు అర్థం అవట్లేదు. పాన్ ఇండియా అంటే ఏంటి అసలు? ఇండియా మొత్తం ఒకేసారి రిలీజ్ అయ్యే సినిమా అంతే. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగులో నుంచి. మన కలెక్షన్స్ నార్త్ ఇండియాలో చూస్తే నవ్వు వస్తుంది మనకి. మొన్న ఏదో పెద్ద సినిమా రిలీజ్ అయింది తెలుగులో, అది పాన్ ఇండియా అని చెప్పేసి రిలీజ్ అయిందా సార్? రీసెంట్గా అయింది. నార్త్ ఇండియా మొత్తం రిలీజ్ చేశారు. ఓవరాల్ నార్త్ ఇండియా కలెక్షన్ 2,800 రూపాయలు అంట. 2,800 రూపాయలు. సో అంటే ప్రతి సినిమాకి యూనివర్సల్ అప్పీల్ ఉండదు కదా. అలాగని చెప్పి మనం ప్రతి సినిమాని పాన్ ఇండియా చేయకూడదు. బట్ అందరూ ఎందుకో ట్రై చేస్తున్నారు. మరి వి లీవ్ ఇట్ టు దెమ్. కానీ ఇప్పుడు 2,000 కోట్లు, 2,300 కోట్లు, 1,800 కోట్లు, 1,600 కోట్లు అన్ని చెప్తున్నారు కదా. జిట్రు మాకు తెలియదు బ్రదర్. అంటే నాతో 2,300 కలెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ ఫస్ట్ టైం నేను కూడా వింటాను నిజంగా. ఐ డోంట్ నో బ్రదర్. ఏదో అంటే
సి ఇది ఎవరో అఫీషియల్గా వచ్చి చెప్పట్లేదు మనకి, ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టర్లో కనపడుతుంది మనకి అంతే. అఫీషియల్గా ఏ ప్రొడక్షన్ హౌస్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా సినిమా ప్రొడ్యూసర్స్ అంతా ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా సార్, ఇది 2,000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు కదా అఫీషియల్ గా. దెన్ ఇట్ మే బి ట్రూ. అంతే కదా మరి, ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు అది ట్రూ అయి ఉండాలి కదా. కానీ మీకు తెలిసిన లాజిక్ బయట వాళ్ళకి తెలియదు కదా. ఏంటది? మీరు ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు తీస్తున్నారు. బట్ నేను ఈ కలెక్షన్స్ ట్రాక్ చేయటం ఏది అంత బ్రదర్, నీకు గొప్ప విషయం చెప్పాలి ఏంటంటే, నాకు నా సినిమా మీద తప్ప మిగతా సినిమా మీద అసలు ఫోకస్ ఉండదు బ్రదర్, థాట్ ఉండదు. ఎవరు ఏం చేస్తున్నారు ఇదంతా అసలు నాకు అనవసరం అనమాట. నేను అసలు కంప్లీట్లీ డిటాచ్, నా ఒక్క ప్రాజెక్ట్ మీదే నా ఫోకస్ ఉంటుంది. ఓకే. సో పక్కన వాడి, ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నన్నేం ఎఫెక్ట్ చేయదు కదా, అది నాకు సంబంధం లేదు. సో ఓన్లీ నా సినిమా మీదే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాంతోనే ట్రావెల్ అవుతూ ఉంటాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎలా? ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ద్వారా తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అవును. సో మీ జోబులో నుంచి తీసిన రూపాయే కదా అది. నా జేబులోంచి తీసిన రూపాయే, బట్ నేను ఎవరికి అమ్మట్లేదు కదా, నేనే డిస్ట్రిబ్యూట్, మీరే రిలీజ్ చేసుకుంటారు. సో నష్టమైనా లాభమైనా నాకే కదా అది. పక్కనతో నాకు సంబంధం ఏంటి అసలు? ఎగిరే కప్పలు అంతేనా? తెలుగులో ట్రాన్స్లేషన్ అదే. అంతే. యా, అది ఎలా వచ్చిందంటే, అది నేను అప్పుడు లేట్ 90s అడ్వర్టైజింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, యాడ్ ఫిల్మ్స్ తీయడానికి. ఓకే. సో నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ని కలుస్తున్నాను. సడన్గా ఒక ఫస్ట్ యాడ్ అవుట్ వచ్చింది చేయటానికి. ఇస్తే కోట్ అడిగారు, కొటేషన్, ట్రీట్మెంట్ ఓకే అన్నారు, కొటేషన్ అడిగారు. కొటేషన్ అడిగితే అప్పుడు రియలైజ్ అయినారే నా దగ్గర కంపెనీ కూడా లేదు, ఎలా కొటేషన్ ఇస్తానని చెప్పేసి. ఓకే. ఇప్పుడు కంపెనీ కావాలంటే కంపెనీకి ఒక పేరు పెట్టాలి కదా, ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ పేరే లేదు మన దగ్గర అని చెప్పేసి, అప్పుడు మా దగ్గర ఉన్న పేర్లన్నీ ఏంటంటే ఏదో ఒక పేరు, రోషన్ ప్రొడక్షన్స్, లేకపోతే సురేష్ కాదు ఏదో మహేష్ ప్రొడక్షన్స్, రమేష్ ప్రొడక్ట్, ఇలా అన్నిటికీ ప్రొడక్షన్స్ అనే పేర్లే ఉండేవి ఏ కంపెనీకి అయినా సరే. లేకపోతే ఆర్ట్స్ అని ఉండేవి, ఇలా ఉండే పేర్లు. సో ఇలా వద్దు నాకు పేరు, నేను ఫస్ట్ టైం పేరు నా లెటర్ హెడ్లోనో విజిటింగ్ కార్డులోనో నా పేరు చూడగానే, ఫస్ట్ టైం చూడగానే గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఓ రోజు ఆఫీస్లో కూర్చొని టీవీ చూస్తుంటే ఏదో నేషనల్ జియోగ్రఫిక్లో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో కప్ప పిల్లలు ఉంటాయి, కప్ప పిల్లలు నీళ్ళల్లోకి ఎగిరి ఆకుల మీద ల్యాండ్ అవుతాయి. చూస్తే ఏదో ఫ్లయింగ్ టాడ్పోల్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ అవుట్ ఆఫ్ వాటర్, ఇలాంటిది ఏదో అంటున్నాడు అక్కడ వాయిస్ ఓవర్లో. ఫ్లయింగ్ టాడ్పోల్స్ బాగాలేదు కదా, టాడ్పోల్ అంటే చిన్న కప్ప అనమాట. సో హౌస్ ఫ్రాగ్స్, ఓకే ఫ్లయింగ్ ఫ్రాగ్స్, ఏదో చిన్న ఎఫ్ ప్రాస కూడా ఏదో ఉందని చెప్పేసి వెంటనే డిజైనర్కి ఫోన్ చేసి ఫ్లయింగ్ ఫ్రాగ్స్ మీద లెటర్ డిజైన్ పంపించబోయా నైట్, నాకు రేపు పొద్దున్నే కోట్ ఇవ్వాలని చెప్పేసి కోట్ ఇచ్చేసి ఆ లెటర్ తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంకా అలా స్టిక్ అయిపోయింది. సో ఎప్పుడైతే నేను ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే కోట్ పంపించానో వాళ్ళందరూ దాన్ని చూసి నవ్వుకుంటూ స్టార్ట్ చేశారు. ఓకే. సో నేను బాంబే కోర్టు పంపించిన, బెంగళూరు కోర్టు పంపించిన, ఇమ్మీడియట్గా రిజిస్టర్ అయిపోయింది ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనగానే పనాలవాడు అనేది ఇమ్మీడియట్గా కనెక్టివిటీ వచ్చేసింది అనమాట, ఆ పేరులో ఉన్న ఫన్నీ ఫీల్తో. ఏంటంటే బహుశా ఏంటంటే ఆ టైంలో ఎక్కువ రామానాయుడు అండ్ ఏఎన్ఆర్, అన్నపూర్ణమ్మ, అంటే వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు ప్రొడక్షన్స్ ఇదే ఉండేది అనమాట. ఇది కొంచెం యూనిక్ గా ఉంది ఆ టైంలో అసలు. అందుకే ఆ యూనిక్నెస్ కోసమే. తర్వాత అదే యూనిక్నెస్ నేను పోస్టర్లో కూడా తీసుకొచ్చేవాడిని. ఎలా అంటే నేను సినిమా తీసిన తర్వాత నేను కారు వేసుకు వెళ్తున్నప్పుడు అప్పుడంతా గోడల మీద కదా పోస్టర్లు ఎత్తికించాను, ఆ హోర్డింగ్లో ఉండేది అంతే. సో ఇన్ని పోస్టర్లు ఉన్నాయి, అసలు ఏ సినిమాకని వెళ్తాడు ఎవడన్నా, లేకపోతే కార్లో మనం వెళ్ళేటప్పుడు రిజిస్టర్ అవుతుంది కదా, ఒక 15 పోస్టర్లు ఉంటాయి, 15 సినిమాల పోస్టర్లు. ఈ పోస్టర్లు అన్నింటిలోకి నా పోస్టర్ సెపరేట్గా కనపడాలి, కళ్ళు ఫస్ట్ నా పోస్టర్ మీదకి వెళ్ళాలి. ఈ యాటిట్యూడ్తోనే పోస్టర్స్ డిజైన్ చేసేవాడు స్టార్టింగ్ సినిమా అంటే. అందుకే ఆ పోస్టర్స్ కూడా చాలా యూనిక్గా ఉండేవి అనమాట సినిమాలన్నీ.